పిల్లలు, ఈరోజు మనం తెలుగు అక్షరాలలో నా మరియు సా అనే అక్షరాలను నేర్చుకుందాం. జిఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే కార్యక్రమంలో భాగంగా 75 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మనము మరలా ఇంకొకసారి తెలుగు అక్షరాలను ప్రాథమిక అంశాలను ఇంకొకసారి ఎక్సర్సైజ్ చేయటానికి మనకి అవకాశం దొరికింది కదా. క్రిత వీడియోలో మనం పడవ అనే 3 అక్షరాలకు సంబంధించిన కృత్యాలను నేర్చుకుని ఆ అక్షరాలతో మొదలైన పదాలను నేర్చుకున్నాం. ఇది 3 రోజులు జరిగింది కదా. ఇప్పుడు నా సా అనే అక్షరాలను నేర్చుకుందాం. ఓకే పిల్లలు, మనము చందమామ రావే అనే పాఠంలోనికి 1వ తరగతి తెలుగు బుక్లో ఉన్న తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్న చందమామ రావే అనే పాఠానికి రండి. ముందుగా ఈ ముందు చిత్రంలో అమ్మ మరి పిల్లవాడికి చందమామ వైపు చూపిస్తూ పాట పాడుతూ అన్నం తినిపిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ చిత్రంలో మనం తేనెపట్టు మరియు పనస చిత్రాలను చూస్తున్నాం. అదేవిధంగా ఒక కుక్క పిల్లను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీ అందరికీ బాగా సుపరిచితమైన ఈ పాటను మనం పాడుకుందామా. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే తేరు మీద రావే తేనె పట్టు తేవే పల్లకిలో రావే పాలు పెరుగు తేవే పరుగెత్తి రావే పనస పండు తేవే నా మాట వినవే నట్టింట పెట్టవే అన్నిటినీ తేవే అందరికీయవే చందమామ రావే జాబిల్లి రావే. ఓకే పిల్లలు, ఇప్పటి వరకు మనం ఈ గేయాన్ని చందమామ రావే అనే గేయాన్ని పాడి విన్నాం కదా. ఈ పాఠంలో మనం నా మరియు సా అనే అక్షరాలను నేర్చుకోబోతున్నాం. ఇక్కడ నా మరియు సా అనే అక్షరాలు కలిగిన పదాలను గుర్తిద్దామా. పనస, వినవే, పిల్లలు ఈ చిత్రంలో జరుగుతున్న సంభాషణను గమనించండి. ఇద్దరు పిల్లలు మరి పండ్లు అమ్ముతున్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఫలాలన్నీ చూస్తూ వాటిని చూస్తున్నట్లుగా గమనిస్తున్నాం. ఇక్కడ మనం పనస పండును కూడా ఉన్నట్లుగా గమనిస్తున్నాం. పనస పండు, ద్రాక్ష, పైనాపిల్, అరటి పండ్లు, యాపిల్ పండ్లు మరియు పుచ్చకాయ చూస్తున్నాం. మామిడి పండ్లు చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కింద జరిగిన సంఘటనను గమనిద్దాం. రవి పనస తొనలు తిన్నాడు. రవి పనస గింజ నాటాడు. ఇక్కడ జరిగిన సంఘటనలో చదివిన వాక్యంలో పనస అనే పదాన్ని గుర్తిద్దామా. పనస, పనస. ఓకే పిల్లలు, ఇక్కడ ఉన్న చిత్రాన్ని చూద్దామా. ఈ చిత్రం పేరేమిటి. పనస. పనస, పనస. పిల్లలు, అక్షరమాలలో ఈ 3 అక్షరాలను మనం గుర్తిద్దామా. అక్షరమాలలో హల్లుల్లో ఉన్న పనస అనే పదాలను గుర్తిద్దాం. ప, నా, స, పనస. ప, నా, స అని 3 అక్షరాలను మనం గుర్తించాం. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన అక్షరాలకు క్రమ సంఖ్యలను బట్టి మొదటి అక్షరం ఏమిటి. 1వ అక్షరం ప, 2వ అక్షరం
నాలుగో అక్షరం నా, ఐదో అక్షరం సా. ఈ మూడు కలిపి చదివితే ప నా సా, పనస. 3, 5 అక్షరాలను కలిపి చదవని పిల్లలు. మూడో అక్షరం వా, ఐదో అక్షరం స, వస. పిల్లలు ప నా స ఈ 3 అక్షరాలతో మొదలైన పదాలను చదువుదాం. పరుపు, పటం, నంది, నక్క, సంచి, సపోట. కింది పదాలను చదవండి పిల్లలు. వస, పస, పన, నన, వడ, పడవ, పనస, పసపస, నవ నవ, నస నస. పిల్లలు ఇక్కడ ఇచ్చిన అక్షరాలను మనం రాద్దామా? ప నా సా, పనస. పిల్లలు మీరు కూడా మీ పలకల మీద రాయండి. ప నా సా, ప నా సా, పనస. పిల్లలు ఇక్కడ ఇచ్చిన చిత్రంలో ఉన్న అక్షరాలను బట్టి మరికొన్ని అర్థవంతమైన పదాలను తయారు చేద్దామా? ముందుగా మనం మొదటి పాఠంలో నేర్చుకున్న పదము పడవ. ప డ వా, పడవ. మరియు ఈ ఈ పాఠంలో మనం నేర్చుకున్న పదం పనస. మొదటి పాఠంలో వడ అనే పదాన్ని నేర్చుకున్నాము. అదేవిధంగా నస. పిల్లలు ఇక్కడ ఇచ్చిన చిత్రాన్ని ఈ చుక్కలను కలిపి మీరు పనస పండు రంగును వేసి చక్కగా రంగులు దిద్దండి. మిగతా వారు పలకల మీద కూడా ఈ చిత్రాన్ని గీయటానికి ప్రయత్నించండి. పేరు రాయండి. ప నా స. పిల్లలు ఒకసారి పలకల మీద పనస అనే పదాన్ని రాద్దామా? ప నా స, పనస. మొదటి పాఠంలో మనం నేర్చుకున్న పదము పడవ. ఈ రెండు పదాలని పలకల మీద రాయండి పిల్లలు. పిల్లలు ఇప్పుడు చందమామ రావే అనే పాఠానికి సంబంధించిన వర్క్ బుక్లో ఉన్న కృత్యాల్లో కూడా చేస్తూ పనస అనే అక్షరాలతో ఏర్పడిన కృత్యాలను మనం చేద్దామా? మొదటిగా ఇక్కడ ఉన్న ఈ చిత్రం పేరేమిటి? ద్రాక్ష. వీటికి సంబంధించిన రంగులు దిద్దండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చిన అక్షరాలను ఆ బుట్టలో ఆ అక్షరాలు కలిగిన పదాలను పండ్లను వేద్దామా? పా. పా పా అనే అక్షరాన్ని పా పల్లగంపలో వేద్దాము. నా అనే అక్షరాన్ని నా పల్లగంపలో వేద్దాము. సా అనే అక్షరాన్ని సా పల్లగంపలో వేద్దాము. పిల్లలు ఇక్కడ ఇచ్చిన చిత్రాలలో మొదటి అక్షరానికి మనము గుర్తిద్దామా? పనసలో మొదటి అక్షరం పా, నక్కలో మొదటి అక్షరం నా, సబ్బులో మొదటి అక్షరం సా. ఈ గుర్తించిన మొదటి అక్షరం రాయండి పిల్లలు. పా నా స, పనస. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన పనస అనే అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగును వేద్దామా? ముందుగా పా అనే అక్షరానికి నల్లని రంగు వేద్దాము. పా నల్లని రంగుతో
గుర్తించాం. తర్వాత నా అనే అక్షరానికి నీలం రంగుతో గుర్తిద్దాం. నా అనే అక్షరానికి నీలం రంగుతో గుర్తిద్దాం. సా అనే అక్షరానికి ఎరుపు రంగుతో గుర్తిద్దాం. పిల్లలు ఇక్కడ ఇచ్చిన చిత్రాల ఆధారంగా వాటి పేర్లతో జత చేద్దామా? మొదటి చిత్రం పడవ, పడవ. రెండవ చిత్రం పనస, పనస. మూడవది వడ, వడ. ఈ విధంగా మీరు కూడా వీటి పేర్లతో వాటిని జత చేయండి. పిల్లలు, పడవ అనే పాఠంలో మనం పవన్ పడవ దగ్గరికి వెళ్ళటానికి పడవ అనే పదాలతో ఏర్పడిన దారిని మనం చూపించాం కదా. ఇప్పుడు పనస అనే ఈ యొక్క కృత్యాలకు సంబంధించిన పాఠంలో సలీంకు పనస అనే పదాలతో కూడిన దారిలో తీసుకువెళ్ళి పనస పండు దగ్గరికి చేరుద్దామా? సలీం పనస, 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 పనస. ఈ విధంగా సలీంని మనం పనస పండు దగ్గరికి తీసుకెళ్ళాం. కింద ఇచ్చిన పదాలలో వేరుగా ఉన్న పదాన్ని గుర్తిద్దామా? పడవ, పడవ, పడవ. ఈ మూడు పదాలు ఒకేలా ఉన్నాయి, కానీ ఇది చూడండి పిల్లలు, పనస. ఈ వేరుగా ఉన్న పదాన్ని రాయండి. పనస. అదేవిధంగా కింద ఉన్న ఈ పదాలను చూడండి, వడ, వడ, వడ. కానీ ఈ పదాన్ని చూడండి పిల్లలు, నస. కనుక గుర్తించిన పదాన్ని రాయండి, నస. అదేవిధంగా ఇక్కడ చూడండి, పనస, పనస, పనస. కానీ ఈ పదాన్ని చూడండి పిల్లలు, పస, పస అని ఉంది. గుర్తించిన పదాన్ని రాయండి, పస, పస. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన పదాలను అవే పదాలు కనిపిస్తే ఒకే రంగును వేయండి. ఇక్కడ నేను వేసినట్లుగా పనస, పనస ఎర్ర రంగుతో గుర్తించాను. నస, నస నలుపు రంగుతో గుర్తించాను. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన పదాలను ఆధారం చేసుకుని కింద ఇచ్చిన గీతల్లో అవే పదాలను చదువుతూ రాయండి. వస, వస, పనస, పనస. పిల్లలు, చిత్రాల ఆధారంగా ఈ గళ్ళల్లో సమాధానాలను రాద్దామా? మొదటి చిత్రం పేరు పడవ, నిలువు గళ్ళల్లో రాయాలి, ప, డ, వ. రెండో చిత్రం పేరు పనస, అడ్డగళ్ళల్లో ప, న, స. మూడో చిత్రం పేరు వడ, వ, డ, వడ. పిల్లలు, వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తిద్దామా? పడవ, పడవ, పడవ. కానీ ఇక్కడ వేరుగా పనస అనే చిత్రం ఉంది. పేరు రాయండి, పనస. అదేవిధంగా ఇక్కడ చూడండి, పనస, పనస, పనస. కానీ ఇక్కడ వేరుగా ఉన్న చిత్రం పడవ, పడవ. పిల్లలు, పాఠ్యపుస్తకంలో కూడా టెక్స్ట్ బుక్లో కూడా ఈ కృత్యాన్ని మనం చేసాం కదా. మొదటి అక్షరం ప, నాలుగో అక్షరం నా, ఐదో అక్షరం స. 1, 2, 3 అక్షరాలను చదివితే పడవ, పడవ. అదేవిధంగా 1, 4, 5, 1, 4, 5 పనస, పనస అనే అక్షరాలను గుర్తించాం. 3, 5 అక్షరాలను గుర్తిస్తే వ, స, వస. ఓకే పిల్లలు, నాజర్ ఏ తొనలు తింటున్నాడు? పనస తొనలు తింటున్నాడు. జోయ ఏం తింటుంది? వడ తింటుంది. కింది గళ్ళల్లో ఉన్న అక్షరాలతో పదాలను రాద్దామా పిల్లలు? మొదటి అక్షరం ప, డ, వ.
ప న స. ఇక్కడ ఉన్న అక్షరాలను ఉపయోగిస్తూ మనం రాస్తున్నాం. వడ, వస, నస, పస. పిల్లలు ఇక్కడ ఇచ్చిన పదాలను వాటిని కింద ఇచ్చిన గీతల్లో చదువుతూ మరలా రాయండి. వస, పనస, పడవ. పిల్లలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అక్షరాలు ఏమిటో రాద్దామా? మొదటి పాఠంలో మనం ప, డ, వ ఈ 3 అక్షరాలు నేర్చుకోగా, ఈ పాఠంలో మనం న, స అనే అక్షరాలను నేర్చుకున్నాం. ఈ అక్షరాలతో ఏర్పడే పదాలను రాద్దామా? పడవ, పనస, వడ, వస, నస, పస పస. పన, పస. ఈ విధంగా కొన్ని పదాలను మనం తయారు చేయగలిగాము. ఓకే పిల్లలు, ఇప్పటి వరకు మనం ప, న, స అనే అక్షరాలకు సంబంధించిన కృత్యాలను చేశాం కదా. మరొకసారి ముగింపులో ప, న, స అక్షరాలతో మొదలయ్యే పదాలను గుర్తిద్దామా? మొదటిగా మనం ఈ పాఠంలో నేర్చుకున్న పదం పేరు పనస. మరియు పరుపు, పటం, నంది, నక్క, సంచి, సపోటా. పిల్లలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అక్షరాలతో కూడిన పదాలను ఒకసారి పలకల మీద రాద్దామా? మనం మొదటగా నేర్చుకున్న అక్షరం ఏంటి పిల్లలు? పడవ. పడవతో పాటుగా వడ అనే పదాన్ని నేర్చుకున్నాం. వడ. ఇప్పుడు పనస. పనస. పనసతో పాటు నస, వస, పస ఈ పదాలను మనం ఈ పాఠంలో నేర్చుకున్నాము. పన అనే పదాన్ని కూడా మనం నేర్చుకున్నాం. పన. ఓకే పిల్లలు, మీరు కూడా ఈ పదాలను మీ పలకలపై రాసి ప్రాక్టీస్ చేయండి.